ఎన్నికలు దాంట్లో ఎంతమంది పరీక్షిస్తున్నారు కమిషనర్ గారికి చెప్పాలా? ఈ మున్సిపాలిటీలో స్టాఫ్ ఉంది కానీ సార్ వ్యక్తులు కాడ కనపడరు, వీళ్ళు శాలరీ కాడికి వచ్చేస్తారు. దీని గురించి మీరు సీరియస్ తీసుకుని ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఏ చోట ఎంతమంది పని చేస్తున్నారు, ఎలిజిబుల్ వాటర్ స్కీమ్ ఎంతమంది పని చేస్తున్నారు అనేది వివరణ కమిషనర్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. అక్కడ ఏమంటారు వాడు ఏం చేస్తున్నారంటే జాబ్ చేయకపోగా వాళ్ళు వచ్చేసి మామూలుగా షిఫ్ట్ వచ్చేసి ముగ్గురికి 6 మంది అంటే 12 మంది సరిపోతారు. మిగతా మంది వచ్చేసి టౌన్కి వచ్చి పని చేయాలని చెప్పేసి కొంతమంది చేస్తారు. ఈరోజు ఇలా మా దగ్గర అవసరం దగ్గర ఇవికి రాయచూడికి వచ్చే నీళ్ళకి అక్కడ వాళ్ళు పని చేయక చిన్న మంది కూడా ఆడ ఉండగా వాళ్ళు పొలాల్లో అట్లా పోయి పని చేసుకుంటా ఉంటారు. ఆడ వీళ్ళు ఉండడం లేదు. వీళ్ళు దాంతో ఏమైతా అంటారంటే ఒక రోజుకి వచ్చే నీళ్లు వచ్చేసి వాళ్ళు 6 రోజులు పడిపోతా ఉంటారు. దాని మీద మీరు కూడా మా కమిషనర్ గారికి మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా తీసుకుంటే వాళ్ళని పని వస్తున్నారా లేదా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. లేదు సార్, వాళ్ళు బయోమెట్రిక్ తీసుకుంటే అటెండెన్స్ ఫోటోస్ అనేది మేము ఇన్షూర్ చేసుకుంటాం సార్. ఒకడు ఉంటారు, మీకు 2-3 వాళ్ళు వాళ్ళ పనులు చేసుకొని మళ్ళీ లెక్కన చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఆడ ఎక్కువ మంది శానిటరీలో వాటిలలో ఎవరు రావడం లేదు సార్. మీరు చాలా రోజులు చూస్తే రాయచూటి మున్సిపాలిటీ ఏ విధంగా ఉందని వీళ్ళు నిజంగా వీళ్ళ గురించి మీరు కొంచెం తీసుకొని కేర్ తీసుకొని ఎక్కడ వాళ్ళు ఏ వాటికి ఎంతమంది పోతున్నారు, ఏం పని చేస్తున్నారు అనేది కొంచెం మీరు సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఓకే సార్. లేక దీన్ని మైక్ దీన్ని సార్ మేము ముఖ్య ఉద్దేశం ఒకటే సార్, మీ ఆధ్వర్యంలో మాకు టోటల్ బాడీ సహకరిస్తుంది. రాయచూటికి అభివృద్ధి జరగాలని ఎప్పటి నుంచో మేము ప్రతి మీటింగ్లో కోరుతున్నాం సార్. ఇంతవరకు రాయచూటి గ్రేట్ మున్సిపాలిటీ అయింది. ఇంతవరకు ఈ మున్సిపాలిటీకి ఆర్థికంగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఏం లేవు సార్. మా మదనన్న చెప్పినట్టు రాయచోటి పాత బస్టాండ్ సైడ్ అది మున్సిపాలిటీకే సార్. అది మీ ఆధ్వర్యంలో అది కూడా మున్సిపాలిటీకి అడాప్ట్ చేసి కాంప్లెక్స్ కట్టి రాయచోటి మున్సిపాలిటీకి బాగుంటుంది, మున్సిపాలిటీకి కూడా ఇన్కమ్ వస్తుందని తెలియజేస్తున్నాను సార్. మేమంతా సహకరిస్తామని మీ అందరికీ మంత్రి గారికి మా బాడీ అంతా సహకరిస్తుంది అభివృద్ధి అని తెలియజేస్తూ మా ఎస్ఎం నుంచి మా పార్టీలో చెప్పినందుకు సారీ చెప్తున్నాను. సార్ ఆయన పొరపాటు చెప్తున్నారు, ఇది రోడ్డు రాజ్యం కాదు. ఒకటి సార్ గమనించాలి, మున్సిపాలిటీలో దాదాపు 10 ఏళ్లుగా ఈ గేట్లు టెండర్ ఇంత తక్కువ పాటలో జరగలేదు సార్. ఇక్కడ 2 టెండర్లు కూడా ఒకే పేరులకు సంబంధించిన వాళ్ళు వేస్తారు. ఎవరైనా కానీ వేయండి. ఇక్కడ ప్రాఫిట్ ఏమంటే మున్సిపాలిటీకి వచ్చే గేట్ అమౌంట్ చాలా తక్కువ ఒక రోడ్ చేసి తీసుకున్నారు వాళ్ళు. గ్రామ పంచాయతీలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. బయట నుంచి వచ్చే లారీలకు 150-200 వసూలు చేస్తున్నారు సార్. దాని గురించి చెప్పిపోయి ఆయన పొరపాటుగా చెప్పినారు. దాని గురించి సారీ నేను కోరుతున్నాను. ఇంకొక విషయం సార్, రాయచూటి కొత్తపల్లికి నీళ్ల సమస్య చాలా ఉంది సార్. పాత మున్సిపాలిటీలో ఒక టెండర్ వేసినాం, ట్యాంకులకి టెండర్ కూడా అయింది, టెండర్ వర్క్ కూడా అయిపోయింది, శంకుస్థాపన కూడా అయింది సార్. మీ ఆధ్వర్యంలో ఒక మున్సిపాలిటీ బాడీ కానీ మీరు కానీ కలిసి మా రాయచూటి డెవలప్మెంట్ సమానంగా చేస్తున్నాం సార్. అందరూ మేము సహకరిస్తాము. ఈ కొత్తపల్లికి ఆ ట్యాంకీ కట్టలేకపోతే సార్ చాలా నీళ్ళ సమస్య కొత్తపల్లికి వస్తుంది. 5 వార్డులు ఉన్నాయి సార్ కొత్తపల్లిలో. బేతల్ కాలనీ కూడా అదే ట్యాంకీ నుంచి నీళ్లు పోతాయి. మీ ఆధ్వర్యంలో ఈ ట్యాంకీ కొంచెం విలీనంగా పెట్టి కొత్తపల్లి జనాలకు మీ ఆధ్వర్యంలో నీళ్ళు ఇవ్వాల్సిందిగా కొత్తపల్లి 4 వార్డు కౌన్సిలర్ నుంచి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.